ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు దేవునికి మనం సమయాన్ని ఇస్తూ ఉంటాం. ఆయన సమయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అక్కడ కేవలం నా సమయం ఇంకా రాలేదు అని తల్లికి చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. దావీదును రాజు చేయడానికి దేవుడు చాలా సమయం తీసుకున్నాడు. అభిషేకించబడిన తరువాత కూడా కొన్ని సంవత్సరాలు దేవుడు అలానే హోల్డ్లో పెట్టాడు. యోసేపును కూడా ఆయన ఐగుప్తుకి వెళ్ళినప్పటికీ 2 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉండిపోవలసి వచ్చింది. ఇలా మనం ప్రవక్తలనైనా సేవకులనైనా బైబిల్లో చూస్తూ ఉంటే దేవుని సమయం వచ్చినంత వరకు వాళ్ళు శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ సమయంలో దేవుడు వాళ్ళ చేయి విడిచిపెట్టాడని అర్థమా? ఎట్టి పరిస్థితిలో కానే కాదు. మనం శ్రమల గుండా వెళ్తున్నాము, మన పరిస్థితులు లేదంటే మనం ఆశించింది మనకి ఇంకా జరగటం లేదు అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడని అర్థం కాదు. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన సమయం అంటే ఆయన సమయం ఎలా ఉంటుందంటే మనలాంటి సమయం కాదు, ఖచ్చితమైన సమయం ఆయనకు ఒకటి ఉంటుంది. ఆ సమయం వరకు మనం ఎదురు చూడగలిగితే దేవుడు ఖచ్చితంగా యోసేపును ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు. దావీదును రాజును చేశాడు, అలాగే ఆ దేవుడే మన దేవుడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు. కాకపోతే వీళ్ళంతా కూడా దేవుని సమయం కొరకు వీళ్ళంతా ఎదురు చూశారు. దేవుడిని వాళ్ళు తొందర పెట్టలేదు, దేవునికి వాళ్ళు డెడ్ లైన్ ఇవ్వలేదు, లేదా దేవునికి వాళ్ళు ఇంత సమయంలో నాకు ఇప్పుడే నువ్వు ఆశీర్వదించాలి ప్రభువా, లేదా నాకు ఇప్పుడే ఇందులో నుంచి విడుదల కలిగించాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడిని ప్రెజర్ చేయలేదు. అదే ఇప్పుడు యోసేపుని చూసుకున్నాం. చెరసాలలో ఉండేటప్పుడు యోసేపు దేవుడిని ప్రెజర్ చేసి ఉంటాడా? ప్రార్థించి ఉంటాడు. అదేవిధంగా దావీదు కూడా, ప్రభువా నువ్వు నన్ను అభిషేకించేసావు సమూయేలుతో, ఇంతవరకు నన్ను రాజును చేయలేదు సరిగదా, నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను పరుగులు తీస్తున్నాను నా మామ సౌలు దగ్గర నుండి ఆయన ఎప్పుడైనా ఆయన విసిగిపోలేదు. దేవుణ్ణి ఇమీడియట్గా అడగలేదు, నాకు ఇప్పుడే చేయి రాజుని అని ఎప్పుడు దావీదు ప్రెజర్ చేసినట్టు బైబిల్లో లేదు. వీళ్ళంతా కూడా ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు గుండా వెళ్తున్నారో, అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగలేమి కావచ్చు, పెళ్ళి కావచ్చు, పిల్లలు లేకపోవడం కావచ్చు, ఇలాగ మన పిల్లలు సరైనగా ఇంకా సెటిల్మెంట్ అవ్వకపోవడం కావచ్చు, ఇంట్లో శాంతి సమాధానం లేకపోవచ్చు, నీతి నిజాయితీలుగా వెళ్తున్నప్పుడు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, మనల్ని అందరూ అవమానపరచడం కావచ్చు. మనం నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం, కానీ మనం కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఏం సాధించావు, నీ నీతి ఏమైంది, నీ నిజాయితీ ఏమి నిన్ను రక్షించింది, ఏం సాధించావు అనేటప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళొచ్చు. కానీ దేవుడిని మనం ఎప్పుడు ప్రెజర్ చేయొద్దు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మన ప్రార్థనలతో దేవుడిని ఎప్పుడు కూడా మనం డెడ్ లైన్ ఇవ్వకూడదు. దేవునికి ఆయన సమయం కొరకు మనం వేచి చూద్దాం, ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకుని ఉంటాం. ఖచ్చితంగా యోసేపు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడు మన దేవుడు, దావీదు దేవుడు మన దేవుడు. ఇలా చూసుకుంటే మన దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడైన దేవుడు కాదు. కాబట్టి ఆయన సమయం కోసం ఎదురు చూద్దాం. ఒకవేళ 2025 సంవత్సరంలో మనం దేవుడిని తొందర పెట్టామేమో, కొన్నిసార్లు మన పరిస్థితిని తట్టుకోలేక దేవుణ్ణి ఇంకా ఏంటి ప్రభు ఇంకెంతకాలం అని అడిగి ఉంటామేమో. కానీ ఇక్కడ నుంచి మనల్ని మనమే తర్ఫీదు పొందుతాం. మనల్ని మనమే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ట్రైన్ అప్ అవుదాం. ఎలా అంటే, ప్రభువా నీ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నీ సమయం వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈలోగా నీ ఆశీర్వాదం నీ సమయం రాకముందు నేను విశ్వాసం నుండి తొలగిపోకుండా, నిరుత్సాహపడకుండా ఉండేటట్లుగా సహాయం చేయని ప్రార్థిద్దాం. అలాంటి ప్రార్థనను దేవుడు ఎంతో ఇష్టపడతాడు. దేవుని సమయం కోసం ఎదురు చూసిన వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. కాబట్టి ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. తగిన కాల సమయం అందు మిమ్మల్ని ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండుడి అని ఉంది పేతురు రాసిన పత్రికలో. ఆ యొక్క బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉందాం. అహంకారం ఇప్పుడు కూడా పతనానికి దారితీస్తుంది. కాబట్టి దీన మనస్సు కలిగి ఉందాం. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన సమయం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.